ప్రస్తుతానికి మనం రాజమండ్రిలో ఉన్నామండి. ఇప్పుడు మనతో పాటు ఆదిరెడ్డి భవాని గారు ఉన్నారు. టీడీపీ తరపున ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా పోటీ చేస్తారు. సో ఆవిడ ఇప్పుడు ప్రచారాల్లో ఉన్నారు. ఆవిడ ప్రచారంలో ఎలా ఎటువంటి మెలకువలు నేర్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, పుట్టినీళ్ళు కావచ్చు పెట్టినీళ్ళు కావచ్చు. సో ఆవిడ మాటలు అసలు ఎలా ప్రచారం చేస్తున్నారని ఆవిడ మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే భవాని గారు. నమస్తే. సో ఫస్ట్ మా వనితా టీవీ తరఫున మీకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు పోటీగా చేస్తారు కాబట్టి ప్రచారం ఎలా సాగుతుంది, మీకు రెస్పాన్స్ ఎలా ఉంది వాటిల్లో? ముందుగా వనితా టీవీ కాబట్టి ముందుగా మహిళకి ఇక్కడ నాకు అభ్యర్థిగా నిలబెట్టినందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకి ఎప్పుడు గుర్తింపు లభిస్తూ వస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ దానికి. చాలా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి దగ్గర నుంచి మహిళలకి ఎప్పుడు పార్టీ గౌరవం ఇస్తూ వస్తుంది. ఇప్పుడు గత వారం రోజుల్లో నుంచి ప్రచారం చేస్తున్నాము. ఇప్పుడు రాజమహేంద్రవరంలో ఎక్కడ మెయిన్ చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే 40 years బ్యాక్ ఒక మహిళా అభ్యర్థి నిల్చున్నారు. 40 years బ్యాక్ మీరు నేను చాలా మంది ఇక్కడ లేడీస్ పుట్టలేదు, పుట్టినా కూడా వాళ్ళకి ఊహ అంటే అప్పుడు ఆవిడ ఉన్నారని కూడా చాలా మందికి తెలియదు. 40 years అయిపోయిందండి. ఇప్పుడు 40 years తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా నాకు ఇప్పుడు ఛాన్స్ లభించింది కాబట్టి అదే ఒక ప్రత్యేకత. 40 years తర్వాత నిలబడడం అదే ఒక ప్రత్యేకత కాబట్టి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మహిళలకి ఓటు అడగాల్సిన పరిస్థితి కూడా రావట్లేదు చాలా దగ్గరలో. నేను నోరు విప్పి అడిగే లోపల అమ్మా నేను మిమ్మల్ని గెలిపిస్తామమ్మా, అమ్మ మేము మీకు ఓటేస్తామమ్మా, మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇంత చాలా చేస్తున్నారు, మేము చంద్రబాబు నాయుడు గారికే ఓటేస్తామని ఇలాంటి స్పందన నాకు గత వారం రోజులుగా కూడా చూస్తున్నాము. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మహిళలు ఇంత బ్రహ్మరథం పడుతున్నారంటే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ నాకు అభ్యర్థిగా చాలా ఆనందంగా ఉంది. అలాగే భవాని గారు, అంటే అనుకోకుండా తెరపైకి మీ పేరు వచ్చింది ఎమ్మెల్యే కంటెస్టెంట్గా, ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? అంటే మా ఫ్యామిలీ ఇక్కడ రాజమహేంద్రవరంలో మా మామయ్య గారు ఎమ్మెల్సీ చేస్తున్నారు. అత్తమ్మ కూడా ఆవిడ కూడా ఇక్కడ ఫస్ట్ మేయర్గా కూడా చేశారు రాజమండ్రికి. మా హస్బెండ్ పాలిటిక్స్లో ఉన్నారు. సో మేబీ మా హస్బెండ్ కానీ మేము ఎక్స్పెక్ట్ చేసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏ విధంగా ఆలోచించారు, మేబీ లేడీస్ ఉండాలి, మహిళల సంఖ్య కూడా తూర్పుగోదావరి జిల్లాలో మహిళా అభ్యర్థుల సంఖ్య కూడా పెరగాలని అలా కూడా ఆలోచించి ఉంటారు. కాబట్టి ఆఖరి నిమిషంలో నా పేరు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి నేను వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ వీళ్ళందరికీ మా ఫ్యామిలీ తెలిసిందే. నేను ఇప్పుడు చాలా మందికి కనపడాలి కాబట్టి నేను బాగా విస్తృతంగా తిరుగుతున్నాను ఇప్పుడు. అలాగే ఇటు పుట్టినీళ్ళు కావచ్చు మెటీరియల్ కావచ్చు, మీరు పుట్టి పెరిగిందంతా రాజకీయంలో పుట్టి పెరిగారు. మీకు ఊహ తెలియక మీరు పుట్టక ముందు నుంచి నేను ఎమ్మెల్యే. సో అక్కడ నుంచి మీ నాన్నగారు మీ బ్రదర్ దగ్గర మా ఇల్లు నాకు చిన్నప్పటి నుంచి పసుపు రంగు ఒక్కటే తెలుసమ్మా. నాకు ఇంటి జెండాలు మా ఇంట్లో ఏదున్నా అన్ని పసుపు. మా అమ్మ కూడా నాకు ఎక్కువ పసుపు రంగు ఫ్రాక్స్ పసుపు కలరు బట్టలే కొనేది. ఏంటో మరి అంటే అడిగా, నాకు ఎప్పుడు ఎల్లో వేస్తున్నావు ఏంటమ్మంటే నాకు మా అమ్మకి ఇష్టం ఆ కలర్. సో మా అమ్మకి ఇష్టమైన కలర్ ఇప్పుడు మా బాబుకి నేను ఎల్లో అన్నీ కొంటున్నాను. షర్ట్స్ అన్నీ మా బాబుకి ఎల్లో వేస్తాను. సో మాకు చిన్నప్పటి నుంచి ఇది పాతుకుపోయింది. ఎల్లో కలర్ పసుపు తెలుగుదేశం పార్టీ అన్నది మాకు అలా బ్లడ్లో కలిసిపోయింది అంతే. కాబట్టి ఇప్పుడు మేము కూడా మారుమూర గ్రామం నుంచి వచ్చాం. నాన్నగారు అయితే మామూలు చిన్న గ్రామం అది. ఇవాళ మేము ఢిల్లీ స్థాయి వరకు వెళ్ళి మంచి స్కూళ్ళు కాలేజీల్లో చదువుకున్నాం. ఇవాళ ఎర్రన్నాయుడు గారి పిల్లలుగా మాకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మేము ఎర్రన్నాయుడు గారి పిల్లలంటే ఎనలేని గౌరవం చూపిస్తారు మాకు. ఇదంతా దేనికి కారణం? తెలుగుదేశం పార్టీయే కారణం. మాకు పార్టీ వల్ల మేము ఇంత స్థాయికి వచ్చాం. నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే పార్టీ వల్ల. పార్టీకి నేను ఇప్పుడు ఎంత కష్టమైనా నేను పార్టీకి తిరిగి నేను సేవ అందిస్తాను అనేది నా ఉద్దేశం. అంటే మరి ప్రచారంలో కానీ ప్రచారానికి సంబంధించి మీ బ్రదర్ దగ్గర నుంచి కానీ ఎవరైనా లేదు అంటే మీ అత్తమామల దగ్గర నుంచి ఎటువంటి తప్పకుండా చిన్న సజెషన్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇక చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి అందరూ బ్లడ్లో ఉందమ్మా మీకు అంటున్నారు కాబట్టి అలా వెళ్ళిపోతున్నాను. డెఫినెట్లీ సజెషన్స్ కొన్ని సందర్భాల్లో తీసుకోవాల్సి వస్తుంది. అవి కూడా పాటించడం మెయిన్. నాకు అసలు అడ్వాంటేజ్ అంటే ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం నా మీద కూడా చూపించి ఎక్కడ ఏది కష్టం అనిపించట్లేదు. వాళ్ళంతటి వాళ్ళు విపరీతమైన మంచి స్పందన చూపించడంతో నాకు జాబ్ ఈజీ అవుతుంది. అంటే నేను అందరినీ కన్విన్స్ చేసి అమ్మ టీడీపీకి ఓటేయండి అనే లోపలే మా ఓటు మీకే, బాబు గారు మా కోసం ఎన్ని పథకాలు మహిళల కోసం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏ పార్టీలో ఎప్పుడు జరగలేనంత విధంగా
టీడీపీ ప్రభుత్వం మహిళల కోసం ఎంత ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి వాళ్ళు మహిళల్లో ఏంటండి అన్ని వర్గాల్లో వృద్ధుల్లో పురుషులు మహిళలు అంటే ఓన్లీ మహిళలే మా పార్టీ అని కాదు, ఎక్కువ శాతం మహిళలు మా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. పురుషులు అన్ని ఇతర వర్గాలు బిజినెస్ పీపుల్, ఎందుకంటే మంచి స్టేబుల్ గవర్నమెంట్ కావాలి. అల్లరి సృష్టించిన గవర్నమెంట్ అనుకోండి బిజినెస్ పీపుల్కి భయపడతారు. వాళ్ళకి ఎప్పుడు మంచి గవర్నమెంట్ ఉంటే వాళ్ళు హాయిగా బిజినెస్ చేసుకుంటారు. అన్ని వర్గాల ప్రజల్లో వృద్ధుల పెన్షన్ 200 నుంచి 2000 అయ్యింది. ఎంత ఆనందపడుతున్నారంటే వాళ్ళు ఇవాళ అన్ని వర్గాల్లో చాలా బాగుందమ్మా. అఖండ మెజారిటీ తెలుగుదేశం ప్రభుత్వం ఈసారి 150 సీట్లు దాటడం ఖాయం, 25 పార్లమెంట్ సీట్లు దాటడం ఖాయం, చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం. అక్కడ మోడీ రావడం అసలు జరగని పని. మనకి అనుకూలంగా ఉండే ప్రభుత్వం సెంటర్లో వస్తే చక్కగా మనం ఫండ్స్ తెచ్చుకొని ఇంకా రాష్ట్రం మరింత స్పీడ్తో అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నాను. మరి ఇప్పుడు దాకా మీ ప్రచారంలో భాగంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయని మీ వార్డులో మీరు తెలుసుకోవడం జరిగింది? సమస్యలు ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అంటే రకరకాల వార్డ్స్ తిరుగుతున్నప్పుడు ఈ వార్డులో నాకు అసలు సమస్య వినపడలేదమ్మా. ఇది 43వ వార్డు, ఈవిడ కార్పొరేటర్ ఇక్కడ. అసలు ఈ వార్డులో ఎవరు నాకు సమస్యలు చెప్పలేదు. చాలా విచిత్రంగా ఉంది. అంటే ఈవిడ అవకాశం ఇవ్వట్లేదు. అందరికీ సమస్య వచ్చారు వెంటనే ఆవిడ ఇంటికి వెళ్ళి తీర్చేస్తారంట. చూడండి ఇక్కడ కూడా ఒక మహిళ ఎంత కష్టపడి ఆవిడ పనిచేశారు. కాబట్టి చాలా బాగా ఇక్కడ ఆవిడ పనిచేయడంతో ఇక్కడ ఎవరు నాకు ఎక్కువ సమస్యలు అసలు 1-2 సమస్యలు వచ్చినాయి. అసలు సమస్యలు ఎక్కువ వినపడలేదు. కొన్ని ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క విధంగా ఉన్నాయి. తప్పకుండా చాలా వరకు పరిష్కరించేశారు ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు. నేను వచ్చాక ఇంకేమన్నా నేను చేయగలుగుంటే తప్పకుండా రాజమహేంద్రవరానికి ఫుల్ ప్రయారిటీ. మా నియోజకవర్గాన్ని నేను ఇంకా డెవలప్ చేయడానికే నేను నా వంతు కృషి చేస్తాను. అలాగే మీ బ్రదర్ ఎంపీగా ఉన్నారు ఇప్పుడు, సో ఆయన దగ్గర నుంచి మీరు ఎటువంటి సలహాలు తీసుకోవడం జరిగింది? బ్రదర్ అంటే ఆయన మీరందరూ చూస్తున్నారు, ఆయన మంచి స్పీకర్. అసలు ఎంతో మంది సీనియర్లు కూడా ఆయన్ని పొగుడుతూ ఉంటారు, చాలా బాగా మాట్లాడుతున్నాడని. సో కొన్ని చిన్న టిప్స్ స్పీకింగ్ స్కిల్స్లో తీసుకుంటాను. నేను ఇప్పుడు వారం రోజులు అయ్యింది నేను తిరుగుతున్నాను కాబట్టి ఇంకా మా తమ్ముడిని కలవలేదమ్మా. నాకు సీట్ వచ్చిన తర్వాత తనని కలవలేదు, ఫోన్లోనే మాట్లాడుతున్నాను ఎవరు. సో కలిసేటప్పుడు అన్నీ మాట్లాడి చిన్న స్పీకింగ్లో టిప్స్ తీసుకుంటాను. తను కూడా పీపుల్స్ మ్యాన్ లాగా జనాలు విపరీతమైన అభిమానం తన పట్ల చూపిస్తారు. సో అందరితో కలిసిపోతాడు, జనాలతో, పేద ప్రజలతో. సో అన్నిట్లో తను ఫాలో అవుతాను టిప్స్. సో అలాగంటే మీరు రాజకీయాల్లోకి ఇప్పుడంటే వచ్చారు, ఇంతకుముందు రాకముందు నుంచి కూడా మీకు మీ పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ అని ఉంది. సో దాన్ని కూడా మీరు ఎలా డెవలప్ 20 years బ్యాక్ మా ఫాదర్, నేను 12th స్టాండర్డ్లో చదువుతున్నాను. 20 years బ్యాక్ ఆయన భవానీ చారిటబుల్ ట్రస్ట్ నా పేరు మీద పెట్టడం జరిగింది. ఆ రోజు నాకు ఆయన చెప్పడం జరిగింది, నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవమ్మా, నీకు అర్థం కాదు ట్రస్ట్ అంటే, ట్రస్ట్ తాలూకు వాల్యూ అంతా నీకు ఇప్పుడు అర్థం కాదు, నీకు పెద్దయ్యాక అర్థం అవుతుంది. ఎప్పుడు కూడా ట్రస్ట్ తాలూకా పనిని, సేవని కొనసాగించాలి. నువ్వు ట్రస్ట్కి ఎప్పుడు నువ్వు నీ సహకారాలు అందించాలని ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఫుడ్ స్టెప్స్లో ట్రస్ట్కి ఎప్పుడు గత 10 సంవత్సరాలుగా కూడా ఇక్కడికి వచ్చేసాను. నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను కాబట్టి పెళ్ళి అయ్యాక రాజమండ్రిలో ట్రస్ట్ కార్యక్రమాలు మేము చాలా చేపట్టాం. పేద ప్రజలకు చదివించడం, స్పోర్ట్స్ పీపుల్ని ఎంకరేజ్ చేయడం, మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, ఇక్కడ చాలా గ్రీనరీ మొక్కలు అవి చాలా పెద్ద ఎత్తున మొక్కలు అవి నాటించడం, చాలా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా చేస్తాం. సో అది కూడా ముందు చేసేదాన్ని. సో నాకు ఎప్పుడూ ప్రజలతో కనెక్షన్ ఉండేది. ఇప్పుడు జస్ట్ అభ్యర్థిగా ఇప్పుడు నిలిచినాను కాబట్టి ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. మీరు గెలిచి వార్డుకి రాజమహేంద్రవరం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి పనులు చేద్దాం అనుకున్నారు? ఓకే, రాజమహేంద్రవరంకి వచ్చాక ఇది అసలు ఈ ప్రాంతం చాలా గ్రీనరీకి, చాలా నేచర్కి పేరు కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇంకా ఎక్కువ మంచి మొక్కలు, చెట్లు నాటి ఇంకా సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలని నా కోరిక. తర్వాత ఎక్కడైనా శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే డ్రైనేజెస్ మెయిన్, దానివల్ల చాలామందికి ఈ దోమలు పెరగడం, దానివల్ల ఈ డెంగ్యూ, మలేరియా లాంటివన్నీ రావడం. సో మెయిన్ డ్రైనేజెస్ మనం ఏదన్నా నా కృషి వల్ల ఏమైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ చేయగలిగితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే డ్రైనేజెస్ బాగుంటే, శానిటేషన్ ఇంప్రూవ్ అయితే ఈ జబ్బులు, ఈ సమస్యలన్నీ కూడా కొంచెం తగ్గుతాయి. అందరికీ మెయిన్ చాలా వార్డుల్లో ఇల్లు అడుగుతున్నారు. ఇక్కడ ప్రధాన సమస్యగా అదే అనిపిస్తుంది నాకు. మ్యాక్సిమం అందరికీ పాపం ఇల్లు లేని పేద ప్రజలందరికీ, ప్రతి ఒక్కరు పేదోడికి ఇల్లు ఉండేలాగా నేను నా వంతు కృషి చేస్తాను. అలాగే మీరు అపోజిషన్ పార్టీస్ వైసీపీ కానీ లేదు జనసేన కొత్తగా వచ్చింది, సో అటు నుంచి మీకు ఎలా ఉంది అపోజిషన్ నుంచి?
ఎవరు ఎక్కడ పోటీ అలా లేదు నాకు అసలు ప్రజల్లో నుంచి అసలు ఎవరు పోటీ ఎవరు మాట్లాడట్లేదు. నాకు అసలు మర్చిపోయాను నాకు ఇంకొకరు పోటీ ఉన్నారని. నా పని నేను చేసుకుని వెళ్ళిపోతున్నానమ్మా. నేను అసలు ఎక్కడన్నా ప్రత్యర్థుల గురించి కానీ మాట్లాడడానికి ఎవరు ప్రజల్లో కూడా నన్ను అడగట్లేదు ఎవరు. నా పని నేను చేసుకుపోతున్నాను. నేనేం చేస్తానో వాళ్ళకి చెప్తున్నాను. మా కుటుంబం వాళ్ళకి ఇన్ని ఏళ్ళుగా సర్వీస్ అందిస్తుంది, అదేంటో చెప్తున్నాం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి అంతవరకే కానీ నాకు ఇంక ప్రత్యర్థుల మీద అంత దృష్టి కూడా నేను పెట్టట్లేదు. నా పని నేను చేసుకుంటాను. ప్రజలు కూడా మా పనితీరుకి మా ఫ్యామిలీ మీద ఉన్న మేము ఎంత సర్వీస్ చేసామో దాని మీద చంద్రబాబు గారు రాష్ట్రానికి ఏం చేస్తారో దాని మీద మాకు ఓట్లు తప్పకుండా పడిపోతాయి. ఇంకా తప్పకుండా ఖచ్చితంగా మీరే గెలుస్తారు. మీకు పూర్తి నమ్మకం ఉంది అఖండ మెజారిటీతో గెలుస్తారు. సో అలాగే మరి టీడీపీ అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదే సో వారి దగ్గర నుంచి మీకు ఇప్పుడు ఫస్ట్ నాకు వచ్చింది సీటు. సో ఎంపీ అభ్యర్థి క్వశ్చన్ మార్క్లో ఉండింది ఆ టైంలో ఎవరెవరు అని. సో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో సోదరి మళ్ళీ ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఎప్పుడు రాజమండ్రి హిస్టరీలోనే లేదు. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ లేడీస్ ఇక్కడ మహిళలు నిల్చోవడం అదే పెద్ద మాకు విజయంలాగా అనిపిస్తుంది. మహిళా లోకం అందరూ మనం గర్వపడాలి. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఎంత ప్రతిష్టాత్మకమైన ఊరు ఇది రాజమహేంద్రవరం. అలాంటిది రెండు ఆయన చంద్రబాబు నాయుడు గారు మహిళలు నిలబెట్టారంటే ఆయన మహిళల మీద నమ్మకాన్ని క్లియర్గా ఎంత నమ్మకం ఉంటే 2 సీట్లు ఒక ప్లేస్లో ఆయన మహిళలకు ఇస్తారనేది ఆయన ఎంత నమ్మకం పెట్టుకున్నారో మహిళల మీద అనేది దీన్ని బట్టి రుజువు అవుతుంది. ఇక్కడ మహిళలు ఏమంటారు అఖండ మెజారిటీతో 2 ఎంపీ ఎమ్మెల్యే కూడా కంపల్సరీ గెలిపిస్తారు. ఇక్కడ మహిళలు అందరూ కలిసి గెలిపిస్తారు. ఇక్కడ మరి మీరు ముఖ్యంగా మహిళలు కాబట్టి మీరు మహిళలకు ఇచ్చే మెసేజ్ ఏమంటారు? ముందుగా ఏంటంటే ఇక్కడ మహిళా అభ్యర్థి నిల్చోవడం వల్ల మహిళలు ఏమంటున్నారంటే అమ్మ రేపు పొద్దున్న మీకు మా సమస్యలు చెప్పుకోవడానికి మాకు సులభంగా ఉంటుంది. కొంచెం పురుషుల దగ్గరికి వెళ్ళడానికి కొంతమంది ఇబ్బంది పడవచ్చు, సమస్య చెప్పుకోలేకపోవచ్చు, వెళ్ళరు అనుకుంటారు అని వెళ్ళకపోవచ్చు. తర్వాత లేకపోతే తోడు కావాలి, ఒక 2-3 తోడు తీసుకొని వెళ్ళాలి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమి ఉండదు. ఇక్కడ నేను మహిళగా వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎప్పుడన్నా ఏ టైంలో అన్నా మీకు మా సమస్య చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుందమ్మా, మీరు అర్థం చేసుకోగలరు ఒక మహిళ సమస్య ఇంకో మహిళ కాబట్టి అని అంటున్నారు. అది నాకు ఆ రెస్పాన్స్ ఎక్కువ వస్తుంది అలాగని. కాబట్టి తప్పకుండా నా సోదరీమణులు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అది ఎట్టి పరిస్థితిలో ఒమ్మి చేయను. వాళ్ళ కోసం కృషి చేసి వాళ్ళు ఏ సమస్యలు అయితే నా ముందుకు తీసుకొస్తారో ఆ సమస్యలు పరిష్కరించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు మహిళలకి ఫస్ట్ డ్వాక్రా పెట్టిందే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు. వాటి వల్ల వాళ్ళంతా అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళు రకరకాలు అందులో వాళ్ళు డెవలప్ అయ్యారు కూడా చాలా మంది. ఇప్పుడు కుట్టు మెషిన్లు ఇక్కడ చాలా రాజమహేంద్రవరంకి ఎప్పుడూ చాలా కుట్టు మెషిన్లు పంపిణీ చేసాం. ఇంక ఎక్కడ ఏ ప్లేస్లో ఇన్ని కుట్టు మెషిన్లు ఇన్ని సెంటర్స్ అసలు రాలేదు. రాజమహేంద్రవరంలో బోల్డ్ అని కుట్టు మెషిన్లు పంపిణీ చేసాం. దానివల్ల వాళ్ళు ట్రైనింగ్ అయ్యి వాళ్ళు 2-3 months కోర్సు పూర్తి చేసుకొని వాళ్ళు ఆ కుట్టు మెషిన్లో ఆ నైపుణ్యత సాధించి వాళ్ళు చక్కగా అది కూడా ఒక వృత్తిగా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అది కూడా అభివృద్ధి. మహిళల్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలమో అన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. అందులో భాగంగానే నేను నా వంతు కృషి ప్రభుత్వం ఎలా చేస్తుందో నేను అందులో భాగమై వీళ్ళందరికీ ఏ సమస్య వచ్చినా మహిళలకి నేను తీర్చడానికి ముందుంటాను. సో మా వంట తీవ్ర తరపు నుంచి మీకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.